రకంగా చెప్తున్నావు. అరే పాకిస్తాన్ గా నువ్వు ఇండియా పుచ్చు కూడా పేకలేవు. నువ్వేందంటే కొంతమంది మీద చిన్న షూట్ ముందుకు రండి. ఒకళ్ళు ముందుకు రండి మాట్లాడండి. ఏదైతే కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి దారుణమైన ఘటనని మనమంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి పచ్చటి కాశ్మీర్ లో నెత్తుటేర్లు బారదించారు ఆ ఉగ్రవాదులు. అమాయకులైనటువంటి పర్యాటకుల మీద భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని ఆ విధంగా దారుణంగా హతమార్చిండ్రు ఆ ఉగ్రవాదులు. ఆ ముష్కర మూకలను తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. నేను భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారిని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారిని ఒకటే కోరుతున్నాము, ఆ ఉగ్రవాదులను తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి ఇంకోసారి తోకాడించకుండా, పాకిస్తాన్ ప్రతిసారి తన కుక్క తోక బుద్ధిని మార్చుకుంటలేదు. ప్రతిసారి కూడా మనం ఎంత సంయమనం పాటించినప్పటికీ కూడా మనం దాడులు చేస్తూ మన భారత ప్రజల యొక్క ప్రాణాలను ఆ విధంగా బలిగొంటుంది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా కుల మతాలకు అతీతంగా మరి అందరం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పౌరులందరూ కూడా ఐకమత్యంతో ఈ దాడిని ఖండించి మనం ఏకతాటి మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగానైతే వాళ్ళు ముష్కరముఖలు మన వాళ్ళ ప్రాణాలను దారుణంగా మట్టుబెట్టారో, ఏ విధంగా అయితే వాళ్ళని హతమార్చారో వాళ్ళని మట్టుబెట్టి అసలు భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా మనం ఏకతాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకే విధంగా ఒక మాటని సందర్భం చెప్పదలుచుకున్నాను. ఏ విధంగానైతే వాళ్ళు హిందువులా ముస్లింలా అని ఏ విధంగా అయితే చేసిండ్రో ఆ విధంగా అది మన భేదాభిప్రాయం లేకుండా మనమేమో సమయం పాటిస్తుంటే వాళ్ళు విధంగా చేస్తున్నారు. పాకిస్తాన్కి ఇంకోసారి ఇటువంటి పరిస్థితి రాకుండా మనమందరం కూడా ఐకమత్యంతో నిలబడాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. పాకిస్తాన్